హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 22వ తారీఖు 7వ నెల 2024, 22 జూలై 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగా ఒక రిక్వెస్ట్, అదేంటే మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళకి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకుని. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక మనం టాపిక్లో వెళ్దాం. టాపిక్లో అయితే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడిని దక్షిణ దిక్కు నుంచి వదలాలా. కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి కంపల్సరీ విజయం సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా శ్రావణ నక్షత్రం. ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే శ్రావణ నక్షత్రం ప్రకారమే దెబ్బలాట ఆడుకోవాలి. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి డ్యాగ అనేది కాకి మీద గెలుస్తుంది. కోడి అనేది కాకి మీద, డ్యాగ మీద, పింగళ మీద గెలుస్తుంది. తెల్ల నెమలి అనేది నల్ల నెమల మీద విజయం అనేది సాధిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది శ్రావణ నక్షత్రం ప్రకారం. ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలో ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకే. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం వచ్చేసి, ఈరోజు మొత్తం కూడా పాడ్యమి. ఈరోజు కొత్తేక పాతేక ఏకపందెం అనేది నడిచే అవకాశం ఉంటుంది. కొత్తేక గల కోళ్ళన్నీ కూడా మ్యాక్సిమం గెలిచే అవకాశాలు ఉంటాయి. పాతేక గల కోళ్ళన్నీ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కనుక కొత్తేక, కురసేక లేదంటే పెట్టమార్లు అంటారు కదా, బాగా కొత్తేకలో ఉన్న పెట్టమార్లు చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక టాపిక్ ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేప్పటికి కొత్తేక లేదా నిండేక గల కోడి పింగళాలు, కొత్తేక నిండేక గల కోడి పింగళాలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుక్కి కొత్తేక గల కోళ్ళను మాత్రమే పెట్టుకోవాలి. వాటితో పాటు కోడి పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కొత్తేక లేదా నిండేక గల కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే, పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగుల మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పాతేక లేదా పెలుసిక గల డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, కాకి నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, కాకి డ్యాగలు, మిరపపండు డ్యాగలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మన టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ మనకి టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కొత్తేక లేదా నిండేకల కాకి డ్యాగలు, గట్టి కాకి డ్యాగలు అన్నమాట. ఆ కాకి డ్యాగలకు కూడా ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. కొత్తేకాయ ఉండాలా, లేదంటే కొరసేకాయ ఉండాలా. ఎక్కడ కోడి చూపు అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఉండకూడదు అనమాట. అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి కొత్తేక లేదా నిండేక గల పచ్చకాకి డ్యాగలు, కట్టుకాకులు, శుద్ధ డ్యాగలు, నల్లబొట్ల సేతువాలు, డ్యాగ పింగళాలు, ఎర్ర పొలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి, పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పాతేక లేదా పెలుసిక గల కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, నెమల పింగళాలు, కోడి ఎర్ర మేళాలు, కోడి రసంగులు, ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల పింగళాలు, అలాగే అన్ని రకాల నెమళ్ళు, నెమలి అబ్బరాసులు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కొత్తేక గల కోళ్ళనే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు చెప్పి కొత్తేక లేదా నిండేక గల నెమల పింగళాలు, కొత్తేక లేదా నిండేక గల నెమల పింగళాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కొత్తేక లేదా నిండేక గల నెమల పింగళాలనే పెట్టుకోండి.
అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కొత్తగా లేదా నిండే గల ఎర్ర పశ్చిమ గల నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, ఎర్ర బొట్ల సేతువాలు, ఎర్ర పశ్చిమ గల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కట్టు కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, పచ్చకాకుడు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, అలాగే రసంగి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఇవన్నీ కూడా పాతేక్కగలవి. పాతేక్కగల ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులు ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కొత్తేక లేదా నిండిక గల కోడి డేగలు, కొత్తేక లేదా నిండిక గల కోడి డేగలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోలు ఒప్పుకొని దెబ్బలాట ఆడుకోవడానికి కంపల్సరీ కొత్తేక లేదా నిండిక గల కోడి డేగలనే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కొత్తేక లేదా నిండిక గల పశ్చిమ గల రసంగులు, డేగలు, కోడి మిరపపండు డేగలు, కోడి మైలాలు, గేరువాలు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర నెమళ్ళు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, పక్కన ఓడిపోయే రంగు లేదా ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ ఓడిపోయినప్పటికీ పాతేక లేదా పెలుసేక గల కాకి పింగళాలు, కట్టుకాకులు, నల్లబొట్ల సేతువాలు, పచ్చకాకి నెమళ్ళు, నెమల పింగళాలు, నల్లకొట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కొత్తేక లేదా నిండిక గల కాకి నెమళ్ళు, కొత్తేక లేదా నిండిక గల కాకి నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొత్తేక లేదా నిండిక గల కాకి నెమళ్ళు మాత్రమే పెట్టుకోండి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కొత్తేక లేదా నిండిక గల బాగా పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి పాతేక లేదా పెలుసేక గల డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, కోడి డేగలు, మిరపపండు డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వెళ్దాం. నైట్ టైమింగ్స్కి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి మైలాలు, ఇక్కడ కోడి మైలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి మైలాలనే పెట్టుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, పాల అబ్బరాసులు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ శుద్ధ డేగలు, గట్టి కాకి డేగలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పశ్చిమ గల కాకులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మీరు కొత్తేక పాతేక అనేది ఇప్పుడు కూడా ఫాలో అవ్వాల్సిందే. కొత్తేక గల కోళ్ళు అనేవి మ్యాక్సిమం గెలుస్తాయి, పాతేక ఓడిపోతాయి. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కూడా కాకి డేగలే మెయిన్ రంగులు, కాకి డేగలనే ఇక్కడ ముసుగు పెట్టుకుని. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ గట్టి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు,
ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉండే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, అలాగే డేగ పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమల పింగళాలు, నెమల పింగళాలకు ఎర్ర పసి ఉంటుంది కదా, వాటికి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. అలాంటి ఎర్ర నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలుస్తాయి. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచిన రంగుకి పింగళ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, డేగ పింగళాలు, ఎర్ర పూలాలు, శుద్ధ డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులు గెలుస్తాయి. అలాగే ఇక ఓడిపోయే రంగుల విషయానికి వచ్చి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి కాకులు, కట్టు కాకులు, కోడి మైలాలు, కోడి కాకి డేగలు, కోడి రసంగులు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, ఇలా ఉంటుందన్నమాట ఓడిపోయే రంగులు. చూశారు కదా, ఈరోజు ఎవరైనా సరే దెబ్బలాట పెట్టుకోవాలంటే మాత్రం కొత్తేక పాతేక ఇవి చూసుకోండి. మ్యాక్సిమం అన్ని రకాల పశ్చిమగాల పెట్టమార్లు, కొత్తేక గల కోళ్ళు అనేవి ఈరోజు మొత్తం గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.